కీర్తన భాగం నుండి ఈ రాత్రికాల ప్రార్థన సమయం కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖన భాగం. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణింపుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపగలదు? యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము అనేటువంటి ఈ మాటలు మరి బైబిల్ గ్రంథంలో పలు రకాలైనటువంటి కీర్తన అంశాలు ఉన్నాయి. దాదాపుగా 150 కీర్తనలు బైబిల్ గ్రంథంలో ఎన్ని కీర్తనలు ఉన్నాయండి? 150 కీర్తనలు ఉన్నాయి. అయితే 150 కీర్తనలు ఒకే సందర్భానికి చెందినవా అని అంటే అలాగని ఒప్పుకోలేదు. ఎందుకనంటే కొన్ని సంతోష సందర్భంలో రచించినటువంటి కీర్తనలు ఉన్నాయి, అలాగే కొన్ని స్తుతి కీర్తనలు, కొన్ని ప్రార్థన కీర్తనలు, ఆరాధన కీర్తనలు ఎలా అయితే ఉన్నాయో పాప ప్రక్షాళన లేదా పాప పశ్చాత్తాపమును కూర్చున్నటువంటి కీర్తనలు బైబిల్ గ్రంథంలో కొన్ని కీర్తనలు ఉన్నాయి. దాదాపుగా ఈ పశ్చాత్తాపమును కూర్చున్నటువంటి కీర్తనలు 7 కీర్తనలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. 150 కీర్తనలకి 7 కీర్తనలు పర్టికులర్గా పశ్చాత్తాపమును కూర్చున్నటువంటి కీర్తనలు వ్రాయబడ్డాయి. ఇప్పుడు చదవబడినటువంటి 6వ కీర్తన కానీ, ఆ తర్వాత 32వ కీర్తన కానీ, 38 కానీ, 51, 102, 130, 143 ఇలా 7 కీర్తనలు. మళ్ళీ సార్ చెప్పమంటారా? 6వ కీర్తన, ఆ తర్వాత 32వ కీర్తన, 38వ కీర్తన, 51వ కీర్తన, అదే రీతిగా 102వ కీర్తన, 130వ కీర్తన, 140 7 కీర్తనలు పర్టికులర్గా 150 కీర్తనల్లో 7 కీర్తనలు కూడా ప్రత్యేకించబడినటువంటి కీర్తనలు. వీటిని దైవజనులు ఏమని సంబోధించారంటే పశ్చాత్తాపము కొరకు ఆయా సందర్భాలలో దైవజనులు వారి వారి స్థితిగతులను బట్టి దేవుని సన్నిధిలో దుఃఖించినటువంటి పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే లోకములో 2 రకాలైనటువంటి పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే బలము నెరవేర్పు అంటే శారీరకంగా ఉపయోగించేటువంటి బలము, మన శక్తిని మన తెలివిని ఉపయోగించి కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనకు కావలసిన అవసరాలు తీర్చుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో కొన్ని కార్యాలు నెరవేరాలి లేదా కొన్ని కార్యాలు జరగాలంటే ఖచ్చితంగా పశ్చాత్తాప ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. పశ్చాత్తాప ప్రార్థన గురించి ఆలోచన చేస్తే 7 కీర్తనలు మీకు తెలియజేశాను. అయితే 7 కీర్తనలో 6వ కీర్తనకు వచ్చేటప్పటికి ఇందులో 4 వచనాల్లో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొట్టమొదటిగా 2వ కీర్తన భాగంలో చదివితే ఎన్నడు యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణింపుము. అదే రీతిగా 3వ చరణంలో చదివితే నా ప్రాణము బహుగా అదురుచున్నది, ఎంతకాలము ఎంతవరకు కరుణింపుకు యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ కీర్తన భాగంలో 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటి కరుణించుము, ఆ తర్వాత యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. ఒకటి కరుణించుము, 2వది బాగు చేయము, 3వది రక్షించుము అనేటువంటి 3 అంశాల గురించి పశ్చాత్తాప ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అయితే చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే మన సొంత జ్ఞానము లేదా మన సొంత తెలివి మన బలమును ఉపయోగించి కొన్ని కార్యాలు జరుగుతాయి, కొన్ని కార్యాలు మనము మన బలాన్ని ఉపయోగించి చేసుకోగలము. చాలామంది ఏంటంటే ఏమంటారు, పర్వాలేదండి నేను నా శక్తి కొలది నేను ఏదో ఇలాగా నేను చేయగలను అంటారు. కానీ ఇక్కడ కొన్ని విషయాలకు వచ్చేటప్పటికి ఈ 7 కీర్తనలు మనకి తెలియచేసేటువంటి పాఠ్యాంశం ఏంటంటే పశ్చాత్తాపం లేకుండా దేవుని దగ్గర నుంచి కార్యాలు అనేవి పొందలేము. అయితే ఏంటి పశ్చాత్తాపంలో ఉండేటువంటి ప్రార్థనలో ఉండేటువంటి అంశాలు ఏంటి? సర్వసాధారణంగా 2 రకాల ప్రార్థనలు ఉంటాయి. 2 రకాల ప్రార్థనలు అంటే ఒకటి దేవుని మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రార్థన, దేవుని మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రార్థన. 2వది దేవుని పాదములు పట్టుకుని గోజాడేటువంటి ప్రార్థన. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సర్వసాధారణంగా హిబ్రూ భాషలో ఏమన్నంటే మిషా అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తుంటారు. ఏంటి మిషా అనంటే తెలుగులో మనం దయ లేదా కృప, కనికరము అనే పదం ఎలాగైతే ఉంటుందో దాన్ని హిబ్రూలో కానీ గ్రీకులో కానీ మిషా అంటారు. ఈ మిషా అనేటువంటి పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని సందర్భాల్లో పాత నిబంధన కాలంలో
మాస్ అనేటువంటి పదం, లేదా క్రిస్మస్ సందర్భంలో కూడా మాస్ అనేటువంటి చూస్తే ఆరాధన అంటాం. అంటే దేవుని మీద ఉండేటువంటి ఆ దయను బట్టి లేదా ఆరాధన, కొన్ని సందర్భాల్లో దేవుని నామాన్ని ఉచ్చరించేటువంటి పదాలు ఆయా సందర్భాల్లో. తర్వాత దాన్ని ఏమంటారంటే లాటిన్ భాషలో కానోహ అనేటువంటి పదాన్ని, ఈ దయ అనేటువంటి పదానికి ఇన్ని మీనింగ్స్. ఒకటి మిషా, రెండవది కానోహ అనేటువంటి పదాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి దయ లేదా కృప అనేటువంటి పదాలకి ఇవి వర్ణిస్తాయి. ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి సిక్ అంటాం. ఇంగ్లీష్లో సిక్ అంటే కొన్ని సందర్భాలు చూసినప్పుడు, కొంతమందిని చూసినప్పుడు ఏముండదంటే, అరే చాలా పాపం చాలా పాడైపోయాడు కదా, పాపం చాలా ఇదైపోయాడు కదా, బలహీనుడు అయిపోయాడు కదా అంటే వారి మీద మనకి ఏం కలుగుతూ ఉంది, అతని యొక్క పరిస్థితిని చూడగానే కనికిరము లేదా మనకి దయ కలిగింది అంటాం కదా. అలా దేవుని సన్నిధిలో ఈ పదాలకి ఉండేటువంటి ఈ 6వ కీర్తనలో ఉండే 3 సందర్భాలకి దయా, కృప, కనికిరము అనేటువంటి పదాలను అభివర్ణిస్తూ దైవజనుడు ఏ రీతిగా మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన శక్తిని, మన బలాన్ని ఉపయోగించి జరిగించేటువంటి కార్యాలు కొన్ని ఉంటాయి. అయితే ఈ కార్యాలన్నిటికీ చాలా సందర్భాల్లో నేను మరలా చెప్తూ ఉన్నాను, ఏమంటామంటే నేను చేసుకోగలండి, నాకు దేవుడితో పెద్ద పని అవసరం లేదండి అని చాలా సందర్భాల్లో కొంతమంది అనిస్తూ ఉంటారు. వాళ్ళకున్న పరపతిని బట్టో, ధనాన్ని బట్టో, లేదా కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు ఏమంటారంటే దేవుడితో నాకు పెద్దగా పని లేదంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ తెలియజేస్తాను. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి కాదు, నాకు మేనగోళ్ళు అవుతుంది. తను యూఎస్ఏలో డాక్టర్ చదవడానికి వెళ్ళి, వాళ్ళ నాన్నగారు ఒక పోలీస్ ఆఫీసర్. ఇదివరకు నుంచి మందిరంలో ఒకసారి వాక్యం చెప్పేటప్పుడు కూడా విషయాన్ని తెలియజేస్తాను. ఆయన ఒక హెడ్ కానిస్టేబుల్గా ఉండేవాడు. చింతపల్లి ఏరియాలో నక్సల్స్ వారికి వాళ్ళ తల్లిదండ్రులు కొద్దిగా దగ్గర అంటే కొంచెం పరిచయం ఉండడం ద్వారా గుండెపోటుతో చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఎతనే చంపాడని చెప్పేసి అతనికి ఎస్ఐగా ప్రమోషన్ కూడా వచ్చిందని ఒకసారి వాక్యులు తెలియజేసిన వారు. పెద్ద అమ్మాయి లత యూఎస్ఏ డాక్టర్ చదవడానికి వెళ్ళింది, ఎంబీబీఎస్ చదవడానికి వెళ్ళినప్పుడు అప్పటికే దేవుడు నమ్ముకోలేదు. అతను దైవజనులు వచ్చి వాక్యాన్ని తెలియజేస్తున్నప్పుడు మా ఆత్మీయ తండ్రి గారు వెళ్ళి ఆయనకు ఒక మాట చెప్పారు, అయ్యా ఇదిగో మీరు దేవుడు నమ్ముకోండి బాగుంటుంది కదా అంటే ఆయన అన్నాడు, నాకు ఎస్సీగా ప్రమోషన్ వచ్చింది, మాకు ఏ లోటు లేదు. ఇప్పుడు నా కూతురు అమెరికాలో ఎంబీబీఎస్ చదువుతుంది కాబట్టి మాకు ఇబ్బంది లేదు. జనరల్గా మెడిసిన్ ఎంట్రన్స్ రాయాలంటే ప్రపంచంలో ఏ దేశంలోనైనా, అంటే ప్రపంచం అంతట్లో యూఎస్ఏలో ఎంట్రన్స్ రాయడానికి మెడిసిన్లో సీట్ రావడానికి చాలా కష్టతరమైనటువంటి ఎగ్జామ్ పెడతారట. ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది చాలా కష్టం. మొత్తానికి ఎలాగో పాస్ అయింది. అతనికి ఒక ధైర్యం ఏంటంటే నా కూతురు తను కంప్లీట్ చేసుకుని వస్తుంది, ఎంబీబీఎస్ చదువుకొని వస్తుంది, ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత చక్కగా ప్రాక్టీస్ మొదలు పెడుతుంది, నాకు లోటే ఉంది అనుకున్నాడు. సరే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇండియాకి ఫోన్ చేసింది, నాన్నగారు నేను 12 రోజులు వస్తూ ఉన్నాను, నాన్నగారు మీరు అట్టహాసంతో హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత బ్యాగంపేటలో ఉండేది అప్పటికి ఎయిర్పోర్ట్. ఇప్పుడు శంషాబాద్ వచ్చింది. బేగంపేట ఎయిర్పోర్ట్కి మొత్తం లాడి బిడి వేసుకుని వెళ్ళిపోయారు, పెద్ద బ్యాండ్ మేళ వేసుకుని వెళ్ళిపోతే ఆ ఫ్లైట్ వచ్చింది కానీ అమ్మాయి రాలేదు. అక్కడికి ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి అడిగారు, అన్నీ అడిగిన తర్వాత లగేజ్ దగ్గరికి వెళ్ళి అంటే అమ్మాయి రాలేదు, ఆ ఫ్లైట్ వచ్చింది. ఏంటి విషయం అంటే అమ్మాయి ఫ్లైట్ ఎక్కే సందర్భంలో లైన్లో అంటే బోర్డింగ్ పాస్ చెక్ చేసేటువంటి సందర్భంలో ఆ లైన్లో ఉంటుండగానే ఉన్నపాటున హార్ట్ అటాక్ వచ్చి అక్కడే పడిపోయి చనిపోయింది. అంటే తన తండ్రి తన మీద పెట్టుకున్నటువంటి ఒక భరోసా, ఒక రకమైనటువంటి నమ్మకం. లోకంలో ఉండేటువంటి వ్యక్తులు మన చదువును బట్టో, తెలివితేటల బట్టో, లేదంటే ఏదో ఒక మూఢనమ్మకం అనొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే తనకి దేవుడితో నాకు పని లేదు, నా కూతురు చదువుకుంది, తన ప్రయోజకురాలు అవుతుంది, ఇంకా తను వస్తే మాకు ఇంకే లోటు లేదు, పైగా నేను ఎస్సీగా పనిచేస్తూ ఉన్నాను అంటే ఉన్నపాటిన తన కూతుర్ని నిర్దాక్షిణ్యంగా కోల్పోయాడు. అంటే ఇక్కడ దైవజనుడు తెలియచేయాలనుకున్నది ఏంటంటే 6వ కీర్తన భాగంలో, అయ్యా నన్ను కరుణించయ్యా, నీ దయా నీ కనికరము లేకుండా నేను ఏది కూడా చేయలేనని పశ్చాత్తాప ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. పిల్లరా, ఈరోజు దేవుని సముఖంలో మన ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే మరి పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. నిర్లక్ష్యపు ప్రార్థన మన నుంచి చాలా సందర్భాల్లో నిర్లక్ష్యంగా ఉంటాం నాకు దేవుడితో పని లేదన్నట్టుగా. ఎందుకు ఈ మాట 10 సార్లు ఉపయోగిస్తానంటే దైవజనుడు ఇర్మియా గ్రంథంలో దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను వద్దన్నావు కదా, దేవుడు ఏమంటున్నాడంటే చాలా సందర్భాల్లో ఇజ్రాయేల్ ప్రజలను పిలిచాడట. ఇజ్రాయేల్ ప్రజలను పిలిచి పేరు పెట్టి, యాకోబు నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నానయ్యా అని అంటే నాకు అవసరం లేదన్నాడట. చూడండి ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము, యెరూషలేమా నిన్ను కరుణించువాడు ఎవడు, నీ యందు జాలిపడివాడు ఎవడు, కుశలు ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వస్తారు. యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు,
నన్ను వెనక్కి తీసున్నావు గనుక నిన్ను నశింపచేయనట్లు నేను నీ మీదకి నా చేతిని చాచి చాలండి. ఇక్కడ దేవుడు అంటాడు, చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే మన నిర్లక్ష్యం అనేది ఎలా ఉంటుంది అంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అంటే రెండు రకాల ప్రార్థన, ఒకటి పశ్చాత్తాపంతో కూడే ప్రార్థన, రెండవది ఒత్తిడితో తీసుకొచ్చే ప్రార్థన. ఒత్తిడితో చేసే ప్రార్థన మీరు అడగచ్చు, అయ్యారండి ఒత్తిడి అని అంటే నేను ఎప్పుడు దేవుడి సన్నిధిలో నేను బాగానే ఉన్నాను కదా అని అంటే నేను అంటాను, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చాలా సందర్భాల్లో పిలిచాడు. పిలిచినప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే మాకు దేవునితో పని లేదు, దేవుడితో మాకు అవసరం లేదంటే దేవుడు అంటాడు, ఇక్కడ దేవుడే స్వయంగా ఇరిమియా ప్రవక్త ద్వారా మాట్లాడతారు, నీకు దిక్కెవ్వరూ లేరు, నీ దగ్గరికి ఎవరు వస్తారు, నువ్వు ఎక్కడో రోగముతో ఒక మూలన పడున్నావు, అనారోగ్యంతో ఎక్కడో దిగులు పడుతూ ఉన్నావు, రోగగ్రస్తుడిగా వ్యాధి బారిన బట్టి మంచాన్ని పడి ఉన్నావు అంటే త్రోవను వెళ్ళిపోయేవారు వాళ్ళ త్రోవ వదిలి నీ దగ్గరికి వచ్చి ఏ అమ్మాయి ఎలా ఉన్నావు, ఏ సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా, అసలు ఏంటి మీకు వచ్చిన అనారోగ్యం ఏంటి అని పరామర్శించే నాదుడు ఎవరు కూడా ఉండరు. ఎందుకో తెలుసా, నీ మీద చేయి చాపింది మనుష్యుడు కాదు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడే. ఆయన అంటాడు కదా, నీకు దిక్కెవరు, ఎవరు వస్తారు నీ దగ్గరికి, నేనేం చేయాలనుకున్నాను, నశింపజేయాలనుకున్నాను. ఎందుకు తెలుసా, నువ్వు నన్ను ధిక్కరించావు కనుక, నన్ను ఎలా ఉన్నావు, నన్ను విడిచి అంటే నన్ను ఒక మాటలో చెప్పాలంటే ఈయన అంటాడు కదా, నన్ను పట్టించుకోలేదు నువ్వు, అసలు నన్ను పట్టించుకోలేదు. కానీ ఇక్కడ పశ్చాత్తాప ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అంటాడు గర్వపు ప్రార్థన కాదు కానీ పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన. ఆ కింద వచనాలు మీరు తర్వాత చదవని ఇంటికి తర్వాత ఆ ప్రజలందరూ వచ్చి అంటారట, అయ్యా మేము ఇశ్రాయేలు ప్రజలమయ్యా, మీ ప్రజలమే అయ్యా మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అడిగితే, ఏమో మీరు ఎవరి దగ్గరికి పోతారు నాకు అనవసరం, నేను పిలిచినప్పుడు మీరు రాలేదు కనుక మీరు మీ ఇష్టం, అంటే ఖడ్గానికి అప్పచెప్పబడిన వారు ఖడ్గం దగ్గరికి వెళ్ళిపోండి, ఆ తర్వాత క్షామముకు అప్పచెప్పబడిన వారు క్షామంలోకి వెళ్ళిపోతారు, మరణానికి అప్పచెప్పబడిన వారు మరణంలోకి ఆహుతి అయిపోతారు, అంతే తప్ప ఇప్పుడు నా మాట విడిచి మీరు తిరిగారు కనుక మీకు దిక్కెవరు లేరు. అంటే గర్వపు ప్రార్థన లేదా గర్వపు స్వభావంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని సముఖంలో ఇలాంటి పరిస్థితులు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అందుకనే ఆయన అంటాడు కదా, మీకు నేనే దిక్కు అని మాట్లాడుతున్నాడు. ఆయనే దిక్కు అనుకున్నప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలి, ఎలా దేవుని సన్నిధిలో కనికిరాన్ని కోరుకోవాలి అంటే ఇక్కడ అంటారు ఆయన, నేను వద్దన్నారు కదా, నేను అవసరం లేదన్నారు కదా, ఎవరు మీకు దిక్కు, ఎవరు మేము ఈ జీవితాల్లో కార్యాలు చేస్తారు అని దేవుడే వారిని అడుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలుగా మన ప్రార్థన ఎలా ఉండాలంటే రిక్వెస్ట్తో కూడిన ప్రార్థన, బతిమిలాడుకునే ప్రార్థన, ఒత్తిడి తీసుకొచ్చే ప్రార్థన కాదు, గర్వంతో కూడిన ప్రార్థన కాదు. ఏమయ్యా ఎందుకు చేయు అంటే రెండు రకాల ప్రార్థన విశ్వాసాన్ని సర్వసాధారణంగా గుర్తించవచ్చు. ఒక విశ్వాస ప్రార్థన చేసేటప్పుడు సర్వసాధారణంగా వారు ఏ విధమైన ప్రార్థన అంటే పరిపూర్ణ రక్షణలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరు, అర్ధాగృతంగా ఉండే విశ్వాసులు ఎవరు, ఇట్టే గమనించవచ్చు. సింపుల్ లాజిక్ మీకు చెప్తాను చూడండి. పరిపూర్ణ రక్షణ మార్గంలో నిలిచిన విశ్వాసులు ఏం చేస్తారంటే, అయ్యా నేను ఏపాటిదాన్నయ్యా, నా బ్రతికి ఎంత, నా జీవితం ఎంత, అసలు నేను ఇలా ఉన్నానంటే నీ కృప, నీ కనికిరమయ్యా, నీ దయ అని ప్రార్థన చేస్తారు. అంటే దేవుని కనికిరాన్ని కోరుకుంటారు. అంటే పరిపూర్ణ రక్షణలో లేని వారు ఎలా ప్రార్థన చేస్తారంటే, మీరు ఇచ్చినటువంటి రక్షణ బట్టి ఇదిగో కెరీబులు శరీబులు మా చుట్టూ, ఇటువైపు గాబ్రియల్, ఇటువైపు మెకాయలు, ముందేమో అంటే వీళ్ళందరూ వచ్చేసి మా నడకని మా పడకని అనే ఇప్పుడు ఎవరిని అజమాయిస్తూ కూడా ప్రార్థన, రిక్వెస్ట్ ప్రార్థన, వారి దగ్గర దేనతో ప్రార్థన కనబడదు. ఇక్కడ ఆయన అంటారు కదా, అయ్యా అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుకునేటువంటి బిడ్డల కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకని 6 కీర్తన భాగాలు అంటారు, బ్రతుములాడుకునే ప్రార్థన దేవుడు మన్నించి కోరుకుంటూ ఉన్నాడు. బ్రతుములాడుకునే ప్రార్థన, దయ కనికిరము కూడినటువంటి ప్రార్థన దేవుడు మన్నించి కోరుకుంటూ ఉన్నాడు. మీకు తెలుసు, కొత్త నిబంధన కాలంలో 2 వ్యక్తులు మందిరానికి వెళ్ళారు. 2 వ్యక్తుల్లో ఒక ఆయన ఎవరు, లోకసువార్త 18వ అధ్యాయంలో చదివితే సుంకరి, పరిసేయుడు. సుంకరి అనగా బైబిల్ గ్రంథంలో సుంకరి అనేవారు ఎవరు అని అంటే వారు ట్యాక్స్ కలెక్టర్లుగా ఉంటూ ఉన్నారు. సుంకరి వారికి పని అంటే పన్ను వసూలు చేసేవారు. ప్రజలలో గుర్తింపు ఉండేది కాదు, చాలా నీచంగా చూసేవారు. వాళ్ళ యొక్క నడవడికి ఎలా ఉండేది అంటే, నా జేబు నిండితే చాలు, మిగతా వాడు ఎలా పోయినా నాకు అనవసరం, నా పని జరిగిపోవాలి, మిగతా వాళ్ళందరి గురించి నాకు అనవసరం అని ఆయన ఎవరు తిట్టుకున్నా ఇలా విని ఇలా వదిలేసేవారు అంతే. అంటే వారు వెళ్ళిన పని పూర్తి చేసుకుని ట్యాక్స్ కలెక్ట్ చేసుకుని వారు వెళ్ళిపోయేవారు అంతే. అలాంటి స్వభావం నుంచి వచ్చిన వారు 12 మంది శిష్యుల్లో మత్తయి కూడా ట్యాక్స్ కలెక్టర్గానే ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు సుంకరి
ప్రజల దగ్గర అసహించుకోబడిన వాడు, ప్రజల దగ్గర నీచమైన దృష్టితో చూడబడిన వాడు దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన తనకున్న ఆస్తి, తనకున్న పలుకుబడి, తనకున్న సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని పాద సన్నిధానంలోకి వచ్చిన తర్వాత అక్కడ దావీదు 2వ చరణం 6వ కీర్తన భాగం 2వ చరణంలో ఎలాగైతే ప్రార్థన చేస్తున్నాడో, అయ్యా నన్ను కరుణించు అని ఎలా ప్రార్థన చేస్తున్నాడో, ఈ సొంకరి కూడా 18వ అధ్యాయం లూకాసు వార్త 13వ వచనంలో అంటాడు, అయ్యా ఇదిగో ఆకాశం వైపు కనులెత్తుటకు నాకు నేను అర్హుణ్ణి కాదు, నన్ను కరుణించు ప్రభువా, నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇది దయతో కూడినటువంటి ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, దేవుని సన్నిధిలో తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన మనము చూడగలుగుతూ ఉన్నాం. అలా కాదు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరైనా ప్రార్థన విశ్వాసంలో 2 రకాలు అన్నాను కదా, ఈయన ఇంకొక ఆయన ఎవరు అంటాడు, పరిచయం జాతికి చెందినడు. ఈయన అంటాడు, ఇదిగో నేను నేను వచ్చాను కదా ఫలానా, మరి నేను వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాను, అందులో కానికిస్తాను, ఇందులో కానికిస్తాను, అలా చేస్తాను, ఇది చేస్తాను. ఈ ప్రార్థన సెల్ఫ్ డబ్బా తనను తాను హైలైట్ చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే వీళ్ళిరువురు ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థనకి దేవుడు మరి తన మనస్సును అంగీకరించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఈ రాత్రికాల సమయంలో పిల్లరా, మన యొక్క ప్రార్థన జీవితం అనేది ఏ విధంగా ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైనది. భక్తుడైన దావీదు ఏ విధంగా ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపంతో, అయ్యా నన్ను కరుణించవా, ఒకసారి నా బ్రతికి దయ్యా, ఒక్కసారి నన్ను కరుణించవా, అయ్యా నీ దయ, నీ యొక్క కనికిరం నాకు కావాలని దావీదు ఎలా ప్రార్థన చేశాడో, సుంకరి కూడా దేవుని కనికిరమును దయను మరి కోరుకున్నట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనకు కావాల్సింది చాలా సందర్భాల్లో ప్రార్థనకు వచ్చేటప్పటికి, ప్రార్థన దేవుని పాదములో చెంతకు వచ్చేటప్పటికి, మనం ప్రార్థనకు మోకరించినప్పుడు ఎప్పుడు కూడా మనం ఎవరమో అనేది ఎప్పుడు కూడా దేవుని ముందు గుర్తుపెట్టుకోకూడదు. అస్సలు ఆ విషయాన్ని వదిలిపెట్టేసి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మన ఇంటి దగ్గర ప్రార్థనలు మోకరించినప్పుడు నీవెవరు అనే విషయాన్ని మర్చిపోవాలి. సుంకరి తన స్టేటస్ను మర్చిపోయాడు. నిజానికి ట్యాక్స్ కలెక్టర్ అంటే ఆయన ఏమి వికారి కాదు. ట్యాక్స్ కలెక్టర్ అంటే అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి, ఎవరి దగ్గర డబ్బులున్నా లేకపోయినా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, ఎవరి దగ్గర డబ్బులున్నా లేకపోయినా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఎందుకని? ఆయన ట్యాక్స్ కలెక్టర్ కనుక ఆ దేవుని సన్నిధి దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నన్ను కరుణించు, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. మరొక వ్యక్తి బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనంలో చదివితే ఇక్కడ కూడా మరొక ఆయన జ్ఞాపకం చేసుకున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనంలో అక్కడ గురుడి భిక్షగాడు భర్తలమైన గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈయన నజరేయుడైన యేసుని విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఊరుకుండమని అనేకులు వారిని గద్దించిరు కానీ దావీదు కుమారుడా కరుణింపుమని మరి బిగ్గరగా కేకలు వేసేదట. చూడండి, ఇక్కడ దావీదు అంటాడు, అయ్యా నా బ్రతుకిది, నన్ను కరుణించువా, నీ దయ చొప్పున, నా టాలెంట్ని బట్టి కాదు అని దావీదు దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. సుంకరి కూడా తనకున్న సమస్యాన్ని విడిచిపెట్టి దేవుని కనికరమును కోరుకుంటూ ఉన్నాడు. మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే, భర్తలో అంటే గుడ్డి భిక్షగాడు అంటే కదా, ఈయన ఏమంటాడంటే వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి వచ్చి, అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించవా అని కేకలు వేస్తే ఆపు అన్నారు. అది చాలామంది మనం ఏమనుకుంటామంటే, ఎక్కడైనా ఒక 10 మంది 20 మంది ఉన్నారనుకోండి, 10 మంది 20 మంది ఉన్న దగ్గర ఇదివరకు నేను మీకు చెప్పాను ఒకసారి, అమ్మ మీరు చర్చికి వెళ్తారా అన్నారు అనుకోండి. ఎక్కడో మీరు మీ వీధిలో ఏదో మీటింగ్ జరుగుతుంది, అది క్రైస్తవుల మీటింగ్ కాదు, మీ వీధిలో అందరూ కలిసి దగ్గర కూర్చున్నారు, ఏమో మీరు చర్చికి వెళ్తారా, మీరు చర్చికి వెళ్తే ఈ లోన్లో మీ పేరు రాయమన్నారు అనుకో, మామూలుగా వెళ్తామండి, అంతేగాని మేము అదే ఇంకా అందులో పెద్దగా కావలేదు, ఏది మామూలుగా మామూలు అందరూ వెళ్తారు కాబట్టి వెళ్తారు అనేవారు చాలామంది ఉన్నారు. అంటే పరిపూర్ణంగా ధైర్యంగా నిలబడి, అవునండి నేను క్రైస్తవ విశ్వాసినే, నేను దేవుని బిడ్డనే, మీరు లోన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను దేవుని కుమార్తెని అని చెప్పేవారు చాలా అరుదు. ఇక్కడ సిగ్గుపడిపోతాం చాలా సందర్భాల్లో దేవుని గురించి చెప్పుకునే విషయంలో. చాలామంది మన క్రైస్తవులు అని చెప్పుకుంటే ఏమైనా అనుకుంటారేమో అనుకుంటాం, కానీ ఈయనంట ఆగయ అంటే మరి బిగ్గరగా మాట్లాడుతున్నాడు, సిగ్గు విడిచి. ఇక్కడ ఒక మాటలు చెప్పాలంటే ఇక్కడ ఏమని రాయబడిందంటే, అస్సలు బెరుకులేనటువంటి ప్రార్థన, తెగింపు ప్రార్థన అంటారు కదా, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏం చేసుకున్నా నాకు పర్వాలేదు, భయం లేదు, ఆగును అంటే ఆగే పని లేదని మరి బిగ్గరగా ప్రార్థన చేస్తున్నాడట. చాలా సందర్భాలు లోకంలో జరిగేటువంటి ఒక భయంకరమైన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, మంచి జరుగుతుంది అనుకోండి, ఎక్కడైనా
మంచి జరుగుతుంది అనుకోండి, దాన్ని ఎలాగైనా ఆపాలి, దాన్ని ఎలాగైనా స్టాప్ చేయాలి. అదే చెడు జరుగుతుంది అనుకోండి, చక్కగా దగ్గరుండి ఎంకరేజ్ చేసేటువంటి గుంపు ఎక్కువైపోతాయి. ఎవరైనా చెడిపోతూ ఉంటే సలహాలు ఇస్తారు దగ్గరుండి. చెడిపోయేవాడికి సలహాదారులు చాలామంది ఉంటారు. ఎవరైనా బాగుపడుతున్నాడు అనుకోండి, ఒక్కడు బాగుపడుతుంటే అమ్మో ఇచ్చారండి భక్తిపరుడు, మరి ప్రపంచంలో వీళ్ళంటే భక్తిపరుడు, మనందరం ఎవరో ఎదవలో అండి, సరే మన అంటే ఇప్పుడు బాగుపడేవాడిని ఏం చేస్తారు కిందకి. ఇప్పుడు ఈ గురుడి భిక్షకుడు దావీదు కుమారుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే మరి బిగ్గరగా ఎందుకు ఆటంకాలు వస్తున్నప్పుడే ప్రార్థనలో ఎక్కువ దేవుని సన్నిధిలో ఉండాలి. ఆయన కనికరం మనకు కావాలి, మనుషుల కనికరం మనకు అవసరం లేదు. మనుషులు వచ్చి మీరు సూపర్ అండి డోపర్ అండి అని సెలపడమ్మ కొడితే ఒకవేళ పొంగిపోయి పొంగడంలాగా ఉంటే ఖచ్చితంగా ఒకరు చూడండి పూరి వేసినప్పుడు ఏం చేస్తుంది, ఇలా చక్కగా మడతలెట్టి 4 మడతలెట్టి పామి బాగా మరి నూనెలో వేసి ఒక్కసారి గరిటె పెట్టి ఇలాగ అనగానే జుమ్ముని పొంగుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత పొంగుంటుందా? అది మనుషులు పొగిడేటువంటి ఇది. కానీ ఈయన దేవుని కనికరాన్ని కోరుకున్నాడు, దేవుని దయని కోరుకున్నాడు, కనుకనే దేవుని క్షమాపణ కోరుకున్నాడు. కనుకనే ఆయన అంటారు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి, ఎవరైనా నీకేం చేయాలి, నన్ను చేయవాసిస్తూ ఉన్నావు, ఏం కోరుకుంటున్నావు అంటే, అయ్యా నాకేం వద్దు, నాకు ఆస్తి ఐశ్వర్యం ధనం ఏది వద్దు, మీరు నాతో ఉంటే చాలా. హల్లెలూయా, మీరు నాతో ఉంటే చాలయ్యా. ఎంతమంది అలా ప్రార్థన చేయగలుగుతారు? మీ కనికరం నాకు కావాలి, మీ దయ నాకు కావాలి, మీరు నాతో ఉండాలి. మీరు నాతో ఉండాలని యేసు ప్రభువారు టెస్ట్ చేసుకుని కూర్చున్నారని కాదు అక్కడ. ఆయన అంటాడు కదా, నిన్ను చూసే కన్నులు నాకు కావాలయ్యా, నిన్ను చూసే ఆత్మీయ నేత్రాలు నాకు కావాలా. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మన మనోనేత్రాలు తెరవబడాలంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థనలు గడపాలి. అడగాలి, అయ్యా ఇది నా మనోనేత్రాలు తెరవబడాలి, మరి నేను ఎక్కువగా నీతో సహవాసం చేయాలి ప్రభువా అని. ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన కనికరాన్ని కోరుకుంటారో వారి జీవితాల్లో దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు చేయడానికి సంసిద్ధుడై ఉంటాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఎవరు 3 గురించి నేను తెలియజేశాను. దేవుని కనికరాన్ని కోరుకున్నారు ఎంతమంది? దావీదు దేవుని కనికరాన్ని కోరుకున్నాడు. 2వది సుంకర దేవుడి కనికరాన్ని కోరుకున్నాడు. 3వది బర్తులమయ దేవుని కనికరాన్ని కోరుకున్నాడు. మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గర్వపు ప్రార్థన అంటే వేరేలాగా మీరు ఊహించుకోకండి. ఇప్పుడు కూడా దేవుని మీద ఒత్తిడి తీసుకొచ్చేలా కాదు, కానీ బ్రతుకులాడుకునే ప్రార్థన. అయ్యా మీరు లేకపోతే నేను ఎలా, అయ్యా మీరే లేకపోతే నేను ఎలా, ఏమయ్యా ఎందుకు చేయవు అని దేవుని ప్రశ్నించే స్థాయి మనది కాదు, దేవుని నిందించేటువంటి స్థాయి మనది కాదు. ఆయన కృప, ఆయన పాదాలు పట్టుకుని కూర్చాడు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ నా జీవితాన్ని కార్యాలు చేయడానికి సంసిద్ధుడై ఉన్నాడని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాడు. 2వ విషయం, మొదటి దాంట్లో 3 విషయాలు తెలియజేస్తాను. ఆయన కనికరములో 3 దేవుని కనికరాన్ని కోరుకున్నారు. 2వ విషయము 2వ చరణంలోని 6వ కీర్తన భాగము 2వ చరణంలో చదివితే, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. ఇది మొదటి విషయము. 2వది, యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము అనేటువంటి పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే మనకు తెలుసు యెహోవా స్వస్థపరచడం అనగానే యెహోవా రాఫా అంటాం. యెహోవా రాఫా అనగానే ఇప్పుడు ఇది ఇబ్రూ భాషలో కానీ లాటిన్ భాషలో కానీ చదివితే యెహోవా రాఫా అంటాం. తెలుగులోకి వచ్చేటప్పటికి స్వస్థత, మరి ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి హీలింగ్ అంటాం. అంటే దేవుని సన్నిధిలో భక్తుడైన దావీదు 2వది అంటాడు, అయ్యా ఇదిగో నా బ్రతుకు చెడిపోయింది, నాకున్నటువంటి వ్యక్తిగత రోగం వేరు. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రోగం ఉంటుంది. అది ఆధ్యాత్మికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మరి మానసికంగా కావచ్చు. కొంతమంది మానసిక రుగ్మతతో వేదనలు పడుతూ ఉంటారు, కొంతమంది శారీరకంగా బలహీనులై ఉంటారు, కొంతమంది ఆధ్యాత్మికంగా రోగంతో ఉంటారు. మీకు తెలుసు ఇర్మియా ప్రవక్త అంటాడు కదా, ఒక చోట అంటాడు, ఇదిగో వారి హృదయం భయంకరమైనటువంటి వ్యాధితో ఉంది. వ్యాధి అనగా రోగము. అంటే అది ఎవరు బాగు చేయగలరు? ఆయనే బాగు చేయాలి. ఇప్పుడు అక్కడి వరకు ఎందుకు మన గురించి ఆలోచన చేస్తే, ఇప్పుడైతే విశ్వాసాలుగా ఉన్నాం, కానీ ఒకానొకప్పుడు మన బ్రతికేంటి? ఇదే భక్తి జీవితము, ఇదే ప్రార్థన జీవితము, ఇలాంటి సహవాసంలోనే ఉన్నవారుమా అంటే ఖచ్చితంగా లోకంలో నుంచి వేరుపరచబడిన వారు. ఒకప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు ఎలా ఉండేవి కాదు, రోగంతో ఉండేవి. ఏది పాపం అనేటువంటి వ్యసనాల ద్వారా మన పాపపు జీవితంలో మనము అంటే నలిగిపోతున్న సందర్భంలో దేవుడు తన ఉచితమైనటువంటి కృప ద్వారా మనల్ని ఏం చేశాడట? బాగు చేశాడట. ఇక్కడ దావీదు భక్తుడికి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఒత్తిడికి గురైపోయి, చాలా సందర్భంలో మనం కూడా మానసికంగా ఒత్తిడికి గురైపోతూ ఉంటాం. రకరకాల పరిస్థితులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒత్తిడి ఉంటుంది. అంటే అలా నలిగిపోతున్నప్పుడు మన హృదయ భారము మనల్ని పైకి లేవనివ్వదు, మనం నోరు తెరవనివ్వదు, మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించలేము. కొన్ని సందర్భాలలో అలా సతమతమైపోతాం, నలిగిపోవడం అంటారు కదా. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలని అంటే, అయ్యా
నాకున్నటువంటి బలహీనత ఏంటో మీకు తెలుసు, నాకున్నటువంటి రుగ్మత ఏంటో మీకు తెలుసు, నాకున్నటువంటి పరిస్థితులు ఏంటో మీకు తెలుసు కనుక దయచేసి నన్ను ఒక్కసారి బాగు చేయండి ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా మనం ఉన్నామనుకోండి, దేవుడు ఖచ్చితంగా మన జీవితాన్ని ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నడిపిస్తారని దేవుని సేవకుడిగా తెలియచేస్తూ ఉన్నాను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చాలా సందర్భాలు కొన్ని బలహీనతలు పర్టికులర్గా నేను చెప్పలేకపోతున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బలహీనత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ త్రాగుడు అనుకోండి. త్రాగుడు బలహీనత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారి జీవితాలలో అలా ఉంటున్నటువంటి సందర్భాన్ని బట్టి వాక్యం ద్వారా పట్టబడ్డారు. వాక్యం ద్వారా ఎప్పుడైతే వారు పట్టబడ్డారో, వాక్యం ద్వారా పట్టబడిన తర్వాత మరలా వారు ఎప్పుడైనా సాక్ష్యానికి పిలిచామనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఒకప్పుడు నా బ్రతికి ఎలా ఉండేదండి, ఒకప్పుడు నేను త్రాగుతూ ఉండేవాడిని, ఇలా ఉండేవాడిని, అలా ఉండేవాడిని. అయితే దేవుని వాక్యము ద్వారా, వాక్యపు శక్తి ద్వారా దేవుడు నన్ను బాగు చేశాడు. నాకు ఏ మెడిసిన్ నేను వాడలేదండి, వాక్యమనే మెడిసిన్ నా జీవితాన్ని బాగు చేసింది. యేసుప్రభువు వారే నన్ను బాగు చేశారు. కనుకనే ఈరోజు నేను సజీవుల లెక్కలో దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి బిడ్డగా ఉన్నాను అని సాక్ష్యం ఇస్తాను. కనుక మీకు తెలుసు 107వ కీర్తన భాగం 20వ చరణంలో భక్తుడిని దావీదు అంటాడు, ఆయన తన వాక్కును పంపి నన్ను బాగు చేసి. ఆయన వాక్యానికి లోబడకుండా, వాక్యానికి ఎవరైతే స్థానం ఇస్తారో, అనగా ఆయన మాటకి ఎవరైతే విలువిస్తారో, ఆయన వాక్యానికి మన మనసులో మనం అయ్యా నేను బలహీనయ్యా, రోగగ్రస్తున్నయ్యా, వ్యాధితో బాధపడుతున్నానయ్యా అని మనము ఆయన వైపు చూసినప్పుడు ఖచ్చితంగా ఒకటి ఆయన కనికరాన్ని కోరుకున్నాం, ఆయన దయను కోరుకున్నాం. రెండవది మనకున్న బలహీనతలన్నీ తీసుకొచ్చి ఆయన పాదముల దగ్గర పెట్టాలి. అయ్యా నా రోగం ఇది అని ఆయన చెప్పగానే ఆయన బాగు చేయడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. అందుకని ఆయన తన వాక్కును పంపి మరి బాగు చేసిన అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకొకటి చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో చదివితే, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనంలో చదివితే ఇక్కడ ఒక చదవండి. భ్రష్టు లేని బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడు అని. చాలండి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసం ఏం చేస్తాను, బాగు చేస్తాను. మనలో ఉండేటువంటి అతి భయంకరమైనటువంటి రోగాలన్నిటికంటే భయంకరమైన రోగం ఏంటంటే అవిశ్వాసం, అనుమానం, అపనమ్మకము. ఏమంటాడు పాస్టర్ గారు, నారాయణ పాస్టర్ గారు వచ్చి ఒక గంట సేపు మెసేజ్ చెప్పాడట. దేని మీద వాక్యం చెప్పాడు? విశ్వాసం అంటే ఏమనుకున్నారు? విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అని గట్టిగా గంట సేపు బల్ల గురించి వాక్యం చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి సూడి తీసి పాస్టమ్మ గారి దగ్గరికి వెళ్ళన్నాడట. అసలు విశ్వాసం నాకు తెలియకడుగుతా నరకం అనేది ఉందా అని అడిగాడట. అంటే మీకు విశ్వాసం లేదండి అంటే, మామూలుగా అడుగుతున్నాను, విశ్వాసం కాదు, నేను అడుగుతున్న నరకం ఉందా అని అంటే ఆవిడ అన్నదట, నరకం మిగతా వాళ్ళకు ఉందో లేదో తెలియదు కానీ నీకైతే ఖచ్చితంగా ఉందే అన్నదట. ఎందుకని? వాక్యం చెప్పిన ఆయనకే ఏమి లేదు, విశ్వాసం లేదు. అంటే వాక్యాన్ని ప్రకటించడం గొప్పతనం కాదు, చదవడం గొప్పతనం కాదు, కానీ అది దాని మీద మనకి ఏముండాలి? పరిపూర్ణమైన విశ్వాసము ఉండాలి. దేవుని వాక్కు మనల్ని బాగు చేస్తుందో మనకు తెలుసు. ఇక్కడ మనం చదివితే ఆయన అంటాడు, మీ అవిశ్వాసం నేను బాగు చేస్తాను. ప్రార్థన చేస్తాం, మళ్ళీ జరుగుతుందో జరగదు అనుమానం. ప్రార్థన చేస్తాం, అది ఎంతవరకు ఎలా ఉంటుందో తెలియదు. అంటే రకరకాల అనుమానాలు, అపోహాలు, అవిశ్వాసము మనల్ని ఏం చేస్తుందంటే దేవుని సన్నిధి నుంచి, ఆయన ఆశీర్వాదం నుంచి దూరం చేస్తుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాడు. కనుక చాలా సందర్భాల్లో ఈ మాట మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. గోల్డ్ మెడల్ ఇవ్వాల్సి వస్తే మనకే వస్తుంది, ఎందులోని అవిశ్వాసంలో వస్తుంది. ఎందుకని? గోల్డ్ మెడల్ మీరు అప్లై చేసుకుంటున్నారు అనుకోండి, అవిశ్వాసుల లిస్టులో మొట్టమొదటి స్థానంలో ఖచ్చితంగా నా పేరు అయితే ఉంటుంది. ఎందుకని? చాలా సందర్భాల్లో మానవ నైజం కలిగిన వ్యక్తిని కనుక ఈ గోల్డ్ మెడల్ వచ్చేటువంటి లిస్టులో మన పేరే ఉంటుంది. ఎందుకని? ప్రార్థన చేస్తాం కానీ ఖచ్చితంగా ఎక్కడో ఒక అనుమానం ఉంటుంది, అది నిజంగా జరుగుతుందా చెప్పాలండి. అందుకని అవిశ్వాసంతో ఉండేటువంటి బిడ్డలారా నా దగ్గరికి తిరిగి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను, బాగు చేస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అని అంటే వాక్యాన్ని పరిపూర్ణంగా మనము అవగాహనలోకి తెచ్చుకో. మీకు ఉదాహరణకు తెలియజేస్తాను. దేవదేవుడు వచ్చాడు, ఆదామావుని పిలిచాడు, ఇదిగో మీరు నా ఖచ్చితంగా చస్తారన్నాడు. ఆయన దేనికి చస్తారన్నారు? ఆ పండు తిన్న దినమున చస్తారేమో అన్నాడా? చస్తారు అన్నాడా? ఖచ్చితంగా చస్తారు, నిశ్చయంగా చస్తారు అన్నారు. అంటే ఇంక అందులో అనుమానాలు లేవు, మీరు అవిశ్వాస పడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా తిన్న దినాన్ని చస్తారు అంతే అన్నాడు. సాతాను కూడా వచ్చి అంటాడు, అచ్చాడా తుత్తునే, ఇది నిజమా? అంత అబద్ధం, మీరు నమ్ముతున్నారు కానీ అందులో వాస్తవం లేదు. అంటే అపవాదిగాడికి దేవునికి మధ్యలో ఉండేటువంటి బిడ్డలు ఎవరంటే మనమే.
అందుకని అక్కడ ఆ పదం కొద్దిగా కష్టతరమైనప్పటికీ ఆయన ఏమన్నా సంబోధిస్తాడంటే, భ్రష్టులైనటువంటి బిడ్డలారా నా దగ్గరికి తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేస్తాను. ఒకవేళ మనము ఈరోజు అవిశ్వాసంతో ఉన్నాం అనుకోండి, ఎక్కడ అపనమ్మకంతో ఉన్నాం అనుకోండి, ఆయన సన్నిధిలో ఒక మాట అడుగుతాం, అయ్యా నన్ను ఒకసారి బాగు చేయండి, నన్ను బాగు చేయండి అయ్యా, నేను ఆ అవిశ్వాసమైనటువంటి రోగంతో నేను బాధపడుతూ ఉన్నాను, అవిశ్వాసమైనటువంటి ఆ బలహీనతతో నేను వేధించబడుతున్నాను, దయచేసి ఒక్కసారి నా మీద మీకు కనుదృష్టి ఉంచి నన్ను బాగు చేయండి అయ్యా, మీరు నన్ను బాగు చేసిన దినమున ఖచ్చితంగా నేను స్వస్థత పొందుకుంటానని దేవుని సన్నిధిలో అడిగే వారికే ఉంటాను. మూడవది 4వ చరణంలో 6వ కీర్తన భాగం 4వ చరణంలో చదివితే, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుము అనేటువంటి పదం. ఒకటి కరుణించము, రెండవది బాగు చేయము, మూడవది రక్షించము. రక్షణ బైబిల్ గ్రంథంలో అనగా ప్రాముఖ్యంగా క్రైస్తవులకి 3 రకాల రక్షణలు ఉన్నాయి. 3 రకాల రక్షణలు ఏంటంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఒకటి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయములు 9వ వచనంలో ఏమన్నంటే, మనం మన పాపములు ఒప్పుకున్నటువంటి దినాన మనం ఏం చేయబడ్డాము? రక్షింపబడ్డాము. ఒకటి రక్షణలు 3 రకాల్లో, ఒకటి రక్షించబడ్డాం, రెండవది జ్ఞాపకం చేసుకుంటే రక్షించబడుతూ ఉన్నాం, మూడవది రక్షించబడతాము. మరలా చెప్తున్నాను, రక్షించబడ్డాము, రక్షించబడతాము, అంటే పడబోతూ ఉన్నాం. ఒకటి రక్షించబడతామంటే మనం దేవుని సన్నిధికి వచ్చాం, అయ్యా ఇదిగో కనికిరం, దేవుని కనికిరం మన మీదకి వచ్చినంటే ప్రార్థన చేస్తాం. ఆయన అన్నాడు, నీ పాపములు ఒప్పుకున్నావు కనుక నీ పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి, ఇదిగో రక్షణ నీకు వచ్చింది. ఎక్కడ? జక్కీతో ఇప్పుడు నేడు నీకు రక్షణ వచ్చిందని జక్కీకి చెప్పినటువంటి మాట. అంటే రక్షణ ఆల్రెడీ ఏమైంది? వచ్చేసింది. ఈరోజు మన జీవితంలోకి రక్షణ ఆల్రెడీ వచ్చింది. ఇది మొదటి రకమైనటువంటి రక్షణ. రెండవది రక్షించబడతాం. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే రక్షించబడుతూ ఉన్నాం. ఈనాటికి కూడా దేవుని ఉగ్రత, దేవుని కోపం మన మీదకి రాకుండా రక్షించబడుతూనే ఉన్నాం. తప్పు చేస్తూ ఉన్నాం, దేవుడు వచ్చి అంటాడు, పోనీలే నా కుమార్తె నా కుమారుడు అని ఏం చేస్తున్నాడు? మనల్ని సేవ్ చేస్తూ ఉన్నాడు, ఆయన రక్షిస్తూ ఉన్నాడు. రెండవది. మూడవది జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఇర్మియా గ్రంథంలో, చివరిగా ఇర్మియా గ్రంథంలో రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుకొని ముగించుకుందాం. రోమాపత్రిక, కాబట్టి ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఒకటి రక్షించబడ్డాము, రక్షించబడుతూ ఉన్నాము, రక్షించబడడానికి సిద్ధంగా ఉన్నాం. ఉగ్రత అనేది ఇంకా రాలేదు. ఆల్రెడీ మరణించిన తర్వాత రెండవ రాకడ సమయంలో దేవుని ఉగ్రత పాత్రలు, అనగా మన శరీర మరణం నుంచి ఆత్మీయ మరణంలోకి వెళ్ళినప్పుడు ఆయన వచ్చి అంటాడు, ఇదిగో నా ప్రియకుమార్తె నా ప్రియకుమారుడా అని ఆయన మనల్ని ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు? ఉగ్రతలో నుంచి మనల్ని ఆ ఉగ్రత పాత్రలోనికి వెళ్లకుండా మనల్ని రక్షించడానికి సంసిద్ధుడైన. ఇది 3 రకాలైనటువంటి రక్షణలు. ఇప్పుడు రక్షించబడ్డాం కదండి, ఆల్రెడీ మేము రక్షించబడ్డామండి అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ రక్షించబడుతూ ఉన్నాం. చాలాసార్లు ఆల్రెడీ ఒకసారి రక్షించబడ్డాం, ఇప్పుడు రక్షించబడుతూ ఉన్నాం. 3వ రక్షణ అనేది చాలా భయంకరమైనది. ఈ 3వ రక్షణ అనేది మరి ఆయన తప్ప ఎవరు కూడా మనల్ని రక్షించలేదు. కనుక ఈ దావీదు అంటారు, ఈ 3 విషయాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. శుక్రవారం ప్రార్థన సహవాసంలో కూడుకున్న మనందరం కూడా ఆలోచన చేయవలసింది ఏంటంటే, అయ్యా నేను ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నా? చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే నీ సన్నిధిలో నీ పాదముల చెంతకు వచ్చినప్పుడు నా ప్రార్థన మనవులు నీ హృదయాన్ని దోచుకునేలా ఉన్నాయా? హృదయాన్ని బాధించేలా, వేదనకరమైన స్థితికి గురి చేసేలా ఉన్నాయా? ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. కరుణించే ప్రార్థన, ఆయన కనికరం మన మీదకి దిగి రావాలి, ఆయన హృదయం కదిలించబడాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అయ్యా దయచేసి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు అడిగాడు, నన్ను కరుణించవా ప్రభువా? శంకర్ అడిగాడు, అయ్యా నన్ను కరుణించవా? ఆ తర్వాత గుండు భిక్షకుడు అడిగాడు, భర్తలో అడిగాడు, అయ్యా నన్ను కరుణించవా? ఇది మన ప్రార్థన ఎలా ఉంది? దేవుని కనికరం కోరుకుంటూ ఉన్నారా, లేదా ఆయన ఉగ్రతను కోరుకుంటూ ఉన్నారా? రెండవది, బాగు చేయమని దేవుడిని అడగాలి. ఏది బాగు చేయాలయ్యా? మా ఇల్లు బాగానే ఉంది, మొన్నే చక్కగా సున్నాలు వేసాం. ఇల్లు కాదు, మన ఆధ్యాత్మిక బ్రతుకులు, వ్యక్తిగతంగా మన జీవితాలు మనుషులకు కనబడకపోవచ్చు, కానీ దేవుడికి మన జీవితం ఏంటో తెలుసు కనుక ఆ జీవితాన్ని దేవుడు బాగు చేసినప్పుడు ఖచ్చితంగా అనేకులకు ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటాం. ఖచ్చితంగా బాగు చేయబడాలి. మూడవది, రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మేము ఆల్రెడీ రక్షించబడ్డామండి, ఆ రక్షణ కాదు, పాపాలు ఒప్పుకున్న వెంటనే వచ్చిన రక్షణ కాదు. ఆ తర్వాత ఇప్పుడు అనుదినము చేస్తున్న పాపాల ద్వారా రక్షించబడుతున్నాం, ఈ రక్షణ కాదు. మూడవది, ఉగ్రత పాత్ర నుంచి మనల్ని రక్షించడానికి ఆయన సంసిద్ధుడిగా ఉండాలంటే నీ దగ్గరకు వచ్చి నా కుమారుడు
ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాను. ఏమంటే దైవజనుడైనటువంటి మోషే ఎంత గొప్పడు, ఇంత గొప్ప దైవజనుడు. దేవుడు వచ్చి అన్నాడు, మోషే మాట్లాడు పడుతుంటాను అంతే, మాట్లాడు అనగానే అక్కడ ఒక రకమైనటువంటి, ఒక మాటలో చెప్పాలంటే గర్వం వచ్చేసింది మోషేకి. ఏం గర్వం వచ్చిందంటే, నేను ఆల్రెడీ వచ్చేసాను, ఎక్కడికి వచ్చాను, ఆల్రెడీ వచ్చేసాను బార్డర్కి, వెళ్ళిపోతే నీకు కనాను దేశాన్ని అడిగేస్తాను అనగానే దేవుడు వచ్చి అన్నాడు, నువ్వు వెళ్ళవు అన్నాడు. అదేంటయ్యా ఎందుకు వెళ్ళను, నేనేం చేశానంటే నేను నీకేం చెప్పాను, మాట్లాడమని చెప్పాను. అయినా దేవుడు అక్కడ కార్యం చేశాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మోసేతో మాట్లాడమని చెప్పాడు, కానీ మోసే కొట్టిన అక్కడ వాటర్ వచ్చింది, చక్కగా జీవజలం వచ్చిన తర్వాత అందరూ తాగారు. దేవుడు అన్నాడు, నేను నిన్ను అవమానపరచదలుచుకోలేదు. మీరు బైబిల్ గ్రంథం అంతా వెతకండి, మోసే శవాన్ని ఎముకలు కూడా దొరకకుండా దేవుడు అడ్రస్ లేకుండా చేసేసాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ వెతికిన, దేవులాడిన మోసే ఎముకలు ఎవరికి దొరకకుండా చేశాడు దేవుడు. అంటే ఎంత గొప్ప భక్తుడైనా ఆయన మాటకి విధేయత కలిగి లేకుండా, ఆయన మాటకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఎంత గొప్ప దైవజనుడైనా, ఎలాంటి విశ్వాసాలైనా ఆయన చేసేది ఒకటే, తీర్పు తీర్పే, ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు. అని మోసేతో అన్ని గొప్ప కార్యాలు చేయించాడు కదా అని అంటే, ఆయన దయ ఎంత గొప్పదో ఆయన కోపం కూడా అంతే గొప్పది. కనుక దేవుని సన్నిధిలో దీనత్వంతో కూడిన ప్రార్థన ఖచ్చితంగా మనకున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో అడుగుతాం దేవుణ్ణి, అయ్యా ఎన్నికలైనటువంటి మా జీవితాలు నిరుపయోగంగా ప్రభువా, ఏ యోగ్యత అర్హత లేనప్పటికీ అయా మరణ సంఖ్యల చేత బంధించబడినటువంటి మా బ్రతుకులను మీరు ఎంతగానో ప్రేమించారయ్యా. మీ కనికిరమును, మీ దయను మా మీద కుమ్మరించి ప్రభా, ఇదిగో తండ్రి మమ్మలను తండ్రి ఈ రీతిగా మీ బిడ్డలుగా మీరు అంగీకరించారు అయ్యా. మాకున్నటువంటి అనేక బలహీనతలను బట్టి మనస్పూర్వకంగా ప్రార్థన చేయలేకపోతున్నాను మీ మీద ప్రభువా. అయ్యా ఇదిగో అజమాయిషితో కూడిన ప్రార్థన తప్ప, విధేయతతో కూడిన ప్రార్థన, కనికిరముతో కూడిన ప్రార్థన, మీ హృదయాన్ని గెలుచుకునే ప్రార్థన మేము చేయలేకపోతున్నాం అయ్యా. దయచేసి మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పాడైపోయినటువంటి మా ఆధ్యాత్మిక జీవితాలను బాగు చేయండి ప్రభా. మా ఆలోచనలు పాడైపోయి, మా తలంపులు పాడైపోయినాయి అయ్యా. మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని బాగు చేయండి అయ్యా. మీ వాక్కును పంపిన వెంటనే ప్రభా మా బ్రతుకులు బాగుపడతాయి కనుక దయచేసి కనికరించండి అయ్యా. ఇదిగో రాబోయే ఉగ్రత నుంచి రక్షించేటువంటి దేవుడు మీరు కనుక మీ కనికిరమును, మీ దయను, మీ కృపను మా మీద సమృద్ధిగా ఉంచమని ఆనాడు దావీదు బతుకులు అడుగున్నట్లుగా ఈ రాత్రికాల సమయంలో మేము అందరము మీ పాదములు పట్టుకుని కూర్చాడుతున్నాం. మీ కనికిరమును మా మీద ఉంచండి, వాక్యమును ఆశీర్వాదకరంగా మలచండి, మా హృదయంలో భద్రపరచండి. యేసయ్య నామములో ప్రార్థించండి, వేడుకుంటున్నాము. ఆమేన్.